ఐసీసీ నోవాటెల్ హోటల్ వద్ద ఉన్న మరి కాసేపట్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి. దీనికంటే ముందుగానే ఒక స్టేట్మెంట్ను జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఒక స్టేట్మెంట్ రూపంలో విడుదల చేశారు. 7 పేజీల వరకు ఈ స్టేట్మెంట్ ఉంది. దీంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విషయాలతో పాటు కేటాయించినటువంటి నిధులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రంగాలను ఆదుకున్నటువంటి రంగాలను వీటన్నిటిని కలిపి ఒక స్టేట్మెంట్ను విడుదల చేసి అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏ అంశాల కోసమైతే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి దేనికోసమైతే ఏర్పాటైందో సో అది కూడా పూర్తి స్థాయి ఉల్లంఘన జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనతోటి మొత్తం కూడా తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతున్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ను కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విడుదల చేసింది. సో గత 2 రోజుల నుంచి కూడా విస్తృతంగా దీని మీద చర్చించారు. జాతీయ స్థాయి విషయాలతో పాటు మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, ఇట్లాంటి అన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులలో అవినీతి జరుగుతుంది, ఇంకొక వైపు కుటుంబ పాలనతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు. సో కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మీకు అన్ని సమకూర్చుతుంది, ఖచ్చితంగా మీకు బీజేపీ అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓడగొడతామన్నటువంటి అభిప్రాయంతో ఈ స్టేట్మెంట్ ఉంది. ప్రతి అంశం కూడా అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి, తర్వాత కోవిడ్ టైంలో ప్రజలను ఆదుకున్నటువంటి విషయాలు కావచ్చు, తర్వాత నిర్భర్ భారత్ ద్వారా రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులు కావచ్చు, ఇట్లా విభజన అంశాలు కావచ్చు, అన్ని అంశాలను ఈ స్టేట్మెంట్లో పొందుపరిచారు. సో ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా 7 పేజీలు ఉంది. 7 పేజీలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది, ఇచ్చినటువంటి నిధులు పక్కదారి పట్టాయి, తర్వాత అవినీతి జరిగింది, సో నిధులన్నీ కూడా దారి మళ్ళుతున్నాయి, ప్రజలకు చెందడం లేదు, వ్యక్తిగత ప్రయోజనాలు జరుగుతున్నాయి, కుటుంబ పాలనకు అనుగుణంగానే ఇవన్నీ నిధులన్నీ కూడా డైవర్ట్ అవుతున్నాయన్నటువంటి విషయాలను మొత్తానికి పొందుపరిచారు. గత 2 రోజులుగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నిటి మీద సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా నిన్న ఆర్థిక సంబంధించినటువంటి ఒక తీర్మానం, ఒక స్టేట్మెంట్ కావచ్చు, తర్వాత విదేశాంగ తీర్మానం కావచ్చు, ఈరోజు రాజకీయ తీర్మానం కావచ్చు. రాజకీయ తీర్మానంలో ముఖ్యంగా ఈ అంశాలను అన్నిటిని పొందుపరిచారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా బీజేపీ మాత్రమే. బీజేపీ అయితేనే వీళ్ళ యొక్క నిధులు నీళ్లు నియామకాలు, తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం అయితే ఏర్పడ్డదో, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతుందో అవన్నిటిని కూడా మేము సాధిస్తాము, ఖచ్చితంగా ప్రజలకు అందజేస్తాము, అది బీజేపీతోటే అవుతుంది అనేటువంటి విషయాలను ఈ స్టేట్మెంట్లో పొందుపరిచారు. సో మనం మొత్తం ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ అంటే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలను విశ్లేషిస్తే కనుక మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఖచ్చితంగా చేపట్టాలి, తర్వాత ఇక్కడ పాగా వేయాలి, దానికోసం ఏ ప్రయత్నాలు చేయాలి, ఎట్లా ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఎట్లా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా చర్చించారు. సో ఫైనల్గా ఒక స్టేట్మెంట్ని అయితే విడుదల చేశారు. సో నిధులకు సంబంధించి కావచ్చు, సరే ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ పక్కన పెడితే రాజకీయంగా మాత్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బీజేపీ ఇక్కడ అధికారం చేపట్టే దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం చెప్పాలి యోగిత, ఇక్కడ 119 నియోజకవర్గాలకు 119 మంది జాతీయ నేతలు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పార్టీ పటిష్టత ఎట్లా ఉంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మిగతా రాజకీయ పార్టీలకు బీజేపీకి ఉన్నటువంటి తేడా ఏంటిది, ఇట్లాంటి అన్ని విషయాల మీద వాళ్ళు నివేదికను సిద్ధం చేశారు. ఆ నివేదికను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తర్వాత అమిత్ షా, నడ్డా వీళ్ళ దృష్టిలో కూడా జాతీయ నేతలు పెట్టారు. సో ఒక ఐడియా అయితే వచ్చింది, వాళ్ళకు ఒక పిక్చర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తర్వాత టౌన్లో ఎక్కువ ఉంది, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉంది అన్నటువంటి ఒక చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. కాబట్టి కొంతమంది నేతలు చేస్తూ ఉంటారు. కాబట్టి నిజంగానే ఆ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది, ఒకవేళ ఇప్పటికిప్పటికి ఎన్నికలు వస్తే ఎట్లా ఉంది, మనకు ఉన్నటువంటి బీజేపీకి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూలంకషంగా వాళ్ళు చర్చించారు. మొత్తానికి ఒక ఫైనల్గా అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ కనుక మనం కొంత ఫోకస్ పెట్టినా బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఆలోచనతో బీజేపీ నేతలు ఉన్నారు. కార్యవర్గ సమావేశాలకు సంబంధించినటువంటి నేతలు, జాతీయ నేతలు కానీ లేదా రాష్ట్ర నేతలు కలిసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా చర్చకు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ ఈ 3 వీటి మీదనే తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. కాబట్టి ఈ 3 అంశాలను టీఆర్ఎస్ అధికార పార్టీ పక్కన పెట్టింది, కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తుంది అన్నటువంటి ఆరోపణలు అయితే బీజేపీ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి సమయంలో ప్రజలకు సరైనటువంటి ప్రభుత్వం లేదు, సరైన
విధంగా ప్రజల సంక్షేమానికి ఈ ప్రభుత్వం లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఆల్టర్నేటివే తెలంగాణకు మేమైతేనే ఇక్కడ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం, పేదలకు అండగా ఉంటాం, సో అన్ని వర్గాలకు బీజేపీ మాత్రమే అండగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో స్టేట్మెంట్ విడుదల చేశారు. సో మొత్తంగా ఒక రాజకీయ నిర్ణయం అయితే జరిగిందనుకోవచ్చు. ఇంకొక వైపు మోడీ కాసేపట్లో ఇక్కడ హెచ్ఐసిసి నుంచి పెరేడ్ గ్రౌండ్కి వెళ్తారు. పెరేడ్ గ్రౌండ్లో సభను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఆయన స్పీచ్ ఇప్పుడు ప్రజెంట్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆయన మాట్లాడుతున్నట్టు తెలిసింది. కాసేపట్లో ఆయన సమావేశం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళి పెరేడ్ గ్రౌండ్లో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అనేది మాత్రం కొంత ఆసక్తిగా ఉంది. సో మొత్తానికి ఒక రాజకీయంగా అయితే ఒక నిర్ణయం అయితే జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏం చర్చించబోతున్నారు, సో సీరియస్గా తెలంగాణపై ఫోకస్ చేసిందా బీజేపీ, ఇట్లాంటి అన్ని విషయాల మీద చర్చ జరిగింది. కాబట్టి సో దానికోసం చర్చ జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికారంలోకి బీజేపీని తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలు మనం చేసుకోవాలన్నటువంటి జాతీయ నేతలు అయితే రాష్ట్ర నేతలకు సూచించినట్టు తెలిసింది. అందులో భాగంగానే ప్రతి రాష్ట్ర అధ్యక్షులు ఖచ్చితంగా జిల్లాలో తిరగాలి, తర్వాత నియోజకవర్గాల్లో నేతలందరూ వెళ్ళాలి, గ్రౌండ్ స్థాయి నుంచి మొత్తం పార్టీని పటిష్టం చేసేందుకు కొన్ని ప్రణాళికలు రూపొందించారు. మనకు తెలిసినటువంటి విషయమే, జాతీయ స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా అది కింది స్థాయికి వెళ్తుంది. సో అందులో మెయిన్గా సోషల్ మీడియాని బీజేపీ ఉపయోగించుకోబోతుంది. ఈ విషయం పేరు కూడా బీజేపీ కార్యవర్గ సమావేశాలు చర్చించారు. గ్రూపులు చేయడం, తర్వాత కార్యకర్తల్లో ఇళ్లలోకి వెళ్ళడం, దళితుల్ని, అణగారిన వర్గాలని, బీసీలని వీళ్ళందరినీ బీజేపీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు, మొత్తానికి ఒక పొలిటికల్గా ఒక నిర్ణయం అయితే జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ జరిగినటువంటి సమావేశాల ఎఫెక్ట్ మరి తెలంగాణపై ఏ విధంగా ఉంటుంది, తర్వాత నిజంగానే కార్యకర్తలు కింది స్థాయికి వెళ్ళి, అంటే క్షేత్రస్థాయికి వెళ్ళి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి, బూత్ స్థాయికి వెళ్ళి ప్రజలంతా కూడా బీజేపీ వైపు తిప్పగలుగుతారా, ఇట్లాంటి విషయాలు ఇంకా మనకు మిగిలి ఉన్నాయి. మొత్తానికి ఒక రాజకీయ నిర్ణయం అయితే జరిగింది. సో చాలాసేపు ఈ అన్ని విషయాల మీద చర్చించారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు త్వరలోనే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ సో టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా నిలబడతాం. రానున్నటువంటి రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. ఇంకొక వైపు మనకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నది బీజేపీ. అంటే 4 అంటే ఒక్కొక్క పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. అట్లా చూసినా 28 నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు వేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికలో కూడా బీజేపీ గెలిచింది. మరొక వైపు హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్థి గెలిచారు. దానికంటే కొంచెం ముందుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా దాదాపుగా 47 మంది కార్పొరేటర్లు గెలిచారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకు ఖచ్చితంగా కొంత ఓట్ బ్యాంక్ ఉంది, ఓట్ షేర్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఈ నిర్ణయం అయితే మనము తీసుకొని కొంచెం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒక ప్రజలకు వద్దకు వెళ్తే ఖచ్చితంగా మనకు పాజిటివ్ ఫలితాలే ఉంటాయి, మన అధికారంలో రావచ్చు అన్నటువంటి అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఎందుకంటే చాలా మనకు ఈస్టర్న్ రాష్ట్రాల్లో కూడా అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు, అక్కడ కూడా అధికారం సాధించాము. ఆ తర్వాత త్రిపురలో 1% కూడా ఓటింగ్ పర్సెంటేజ్ లేదు బీజేపీకి, కానీ అక్కడ కూడా అధికారంలోకి వచ్చాం. తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా 40% పైగా ఓటింగ్ తోటి 77 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి బీజేపీ. సో అట్లా ఒక్కొక్క స్టేట్గా ఇప్పటికే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో తెలంగాణపై ఫోకస్ పెట్టాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ గుజరాత్లో ఎన్నికలున్న ఏడాదే ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలున్న ఏడాదే ఉంది, అక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టచ్చు. కానీ బీజేపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టిందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ రాజకీయ పార్టీలో జరుగుతుంది, ప్రజల్లోనే జరుగుతుంది. ఒక ఆసక్తి అయితే కలుగుతుంది. ఎందుకు ఇక్కడ ఈ సమావేశాలు పెట్టారంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఫోకస్ చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలి, వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, గెలిచి తీరుతుంది అనేటువంటి అభిప్రాయంతో నేతలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. చాలాసార్లు ఇక్కడికి రాష్ట్రానికి వచ్చారు. బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా సమావేశాలు అయ్యారు. తర్వాత బూత్ లెవెల్ కమిటీలతో సమావేశం అవుతున్నారు. సో ఇట్లా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఒక టైట్ పొజిషన్ అనేది మనకు కనపడుతుంది. అంటే టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా మేము ఉన్నానటువంటి సంకేతాలను ఇస్తున్నారు. సో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా చాలా హోరాహోరీగా జరిగినట్టు దుబ్బాక కానీ హుజురాబాద్ కానీ. హుజురాబాద్ తర్వాత కొంత సినారియో మారిందనేటువంటి ఒక చర్చ రాజకీయ విశ్లేషకులు చేశారు. సో ఇట్లా మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో అధికారం చేపట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తనకున్నటువంటి ఛాన్స్ను, అవకాశాలను, రాజకీయ వ్యూహాలను
సో ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో బీజేపీ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో స్టేట్మెంట్లో మనకు అన్ని అంశాలు పొందుపరచకపోయినప్పటికీ కొన్ని నిర్ణయాలు అయితే కొంత సీరియస్గానే ఉంటాయి. సో ఖచ్చితంగా పాగా ఇక్కడ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసినట్టే అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ లేదంటే మిగతా అగ్రనాయకత్వం కానీ వీళ్ళందరితో ఇక్కడ చిట్చాటుగా మీడియాతో మాట్లాడినప్పుడు కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ చూస్తే కొంత సీరియస్గానే ఫోకస్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రతి రాష్ట్రంలో చిన్నగా పుంజుకుంటూ బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందుత్వం కావచ్చు లేదంటే కొంత అవినీతికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మేము ఉపయోగించుకొని ప్రజలకు దగ్గరగా అవుతే ఖచ్చితంగా బీజేపీకి స్పేస్ ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తుంది. అందులో బాగానే తెలంగాణ రాష్ట్రంపై కూడా దృష్టి పెట్టింది. మనం ఇందాక చెప్పుకున్నట్టు 4 ఎంపీ స్థానాలు గెలిచారు. 4 ఒక్కొక్క ఎంపీ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు ఉంటే 28 నియోజకవర్గాలు అనుకున్న 118లో కొంత పర్సెంటేజ్ ఉంది. ఆ తర్వాత దుబ్బాక, తర్వాత హుజురాబాద్, హైదరాబాద్లో ఓటు బ్యాంక్ గతంలో 5 సీట్లు గెలిచినప్పుడు కూడా తర్వాత ఓడిపోయినా రాజాసింగ్ ఒక్కరు గెలిచినా ఆ తర్వాత మనకు జరిగినటువంటి ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దాదాపుగా 47 స్థానాలు గెలుచుకుంది. సో ఇట్లా ఓట్ పర్సెంటేజ్ను ఎప్పటికప్పుడు పెంచుకోవడం, తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు వెళ్ళి తర్వాత వాళ్ళతోటి పబ్లిక్లో ఉన్న సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడం. సో ఇట్లాంటి ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. ఆ దిశగానే వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో తెలంగాణలో కూడా 34,000 బూత్ కమిటీలు ఉన్నాయి. సో ఇప్పటివరకు దాదాపుగా అన్ని బూత్ కమిటీలు వేసినట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఈ బూత్ కమిటీలన్నీ కూడా బూత్ కమిటీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు పబ్లిక్లోకి వెళ్ళడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్, తర్వాత వచ్చేది బీజేపీ అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిధులు సరిగా ఇక్కడ అమలు కాకపోవడం. సో ఇట్లాంటి అన్ని అంశాల మీద సుదీర్ఘంగా నేతలకు కింది స్థాయి నేతలకు ఎప్పటికప్పటికి సమాచారాన్ని ఇస్తూ సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సో ప్రజల్ని తమ వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తూ వస్తుంది. సో ఇట్లాంటి ప్రయత్నాలే మొత్తం తెలంగాణలో కూడా చేయాలి. తెలంగాణలో ఖచ్చితంగా అధికారం చేపట్టాలంటే సో పన్నా ప్రముఖులు కావచ్చు, తర్వాత బూత్ స్థాయి కార్యకర్తలు కావచ్చు, శక్తి కేంద్రాలు కావచ్చు, తర్వాత మండల కమిటీల్లో ఉన్నటువంటి మోర్చాలు కావచ్చు, జిల్లా కమిటీలు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తంగా ఒక యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేస్తే కనుక కొంత ఓటింగ్ మనకు ఆల్రెడీ ఇక్కడ కొంత పర్సంటేజ్ ఉంది. సో వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా సాధారణ ఎన్నికల్లో మనం అధికారం చేపట్టడానికి ఇట్లాంటి కొన్ని కార్యక్రమాల ద్వారా పార్టీని బలోపేతం చేయడం ద్వారా, కార్యకర్తలతోటి కలవడం ద్వారా, తర్వాత నేతలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో మకాం వేయడం, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు ఒక్కొక్క జిల్లాలో ఒకరోజు కేటాయించడం, తర్వాత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రజలతోటి ఎప్పటికప్పటికి టచ్లో ఉండడం, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా పార్టీ బలోపేతం అవుతుంది. తద్వారా మనం అధికారంలోకి చేపట్టబోతాం, అధికారంలోకి వస్తామన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఈ అన్ని అంశాలు కూడా ఈరోజు చర్చకు వచ్చాయి. సో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిన్న 4 గంటలకు ప్రారంభమయ్యాయి, రాత్రి 9 గంటల వరకు అయిపోయాయి. తర్వాత ఈరోజు ఉదయం 9:30-10 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దాదాపు 4 దాటుతుంది కాబట్టి సో ఈ సమావేశాలు కూడా దాదాపుగా పూర్తయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జాతీయ నేతలందరూ కూడా తర్వాత కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నటువంటి నేతలందరూ కూడా వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రులు దాదాపుగా అందరూ ఈ సమావేశాలకు అటెండ్ అయ్యారు. సో వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకున్నారు. అంతకుముందే జాతీయ నేతలు వచ్చారు 119, వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ జాతీయ నేతలు కూడా ఒక నివేదికను సిద్ధం చేశారు. ఆ నివేదికను ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పెట్టారు. సో ఆ నివేదికను కూడా ముఖ్య నేతలందరూ కూడా చర్చించారు. సో ఒక స్పేస్ మనకైతే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఫోకస్ చేస్తే అధికారంలోకి మనం ఖచ్చితంగా ఇక్కడ నిలబడగలుగుతాం. ఎందుకంటే ఒకవైపు కుటుంబ పాలన ఉందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. సో దాంతో ప్రభుత్వం మీద ఎందుకంటే 8 నుంచి 10 సంవత్సరాలు అంటే 2 దఫాలుగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మామూలుగా అయితే ఏ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనప్పుడు కొంత వ్యతిరేకత ఉంటుంది. సో ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. సో ఈ మధ్య కాలంలో 2 దుబ్బాక తర్వాత హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచామంటేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇంకొక వైపు 47 కార్పొరేటర్లు గెలుచున్నారు జిహెచ్ఎంసీలో. సో హైదరాబాద్లో 47 కార్పొరేటర్లు గెలవడం అంటే మామూలు విషయం కాదని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఇట్లా పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాలతో ఏదైతే ట్యాగ్లైన్తో తెలంగాణ వచ్చిందో దానికి భిన్నంగా పరిపాలన జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ స్పేస్ ఉంది. ఆ స్పేస్లో మనం వెళితే
ఖచ్చితంగా అధికారంలోకి రాగలుగుతాం. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద యాక్టివ్ లేదనేటువంటి అభిప్రాయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి మనము ప్రజల్లోకి వెళితే మన వైపు చూస్తారు, మనకు ఖచ్చితంగా అండగా ఉంటారు. రానున్నటువంటి రోజుల్లో అధికారం చేపడతాం అన్నటువంటి ధీమాతో చాలామంది నేతలు అయితే ఉన్నారు. సో మొత్తానికి ఈ 2 రోజులు జరిగినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ఫుల్గా జరిగాయని చెప్పి బీజేపీ నేతలైతే చెప్తున్నారు. సో వచ్చినటువంటి మంత్రులు, జాతీయ నేతలు, ముఖ్యమంత్రులు, తర్వాత సీనియర్ నేతలు వీళ్ళందరూ కూడా వీళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలు కూడా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వివరించారు. కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పటికే. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే కొంతమంది గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చినటువంటి నేతలు కూడా ఉన్నారు, 119 నియోజకవర్గాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. 2 రోజుల పాటు ఉన్నారు, 30వ తారీఖు 1వ తారీఖు ఈ 2 రోజుల పాటు దళితుల ఎస్సీ ఎస్టీ ఇళ్లకు వెళ్ళి వాళ్ళు భోజనం చేశారు, ఆడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకున్నారు. చాలామంది రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్ ఉన్నారన్నటువంటి నివేదికను కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. కాబట్టి 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 మంది జాతీయ నేతలు ఇచ్చినటువంటి నివేదికను కూడా పరిశీలించాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం భావించి ఉండొచ్చు. సో అందులోనే వాళ్ళకు సంబంధించి ఒక సమాచారం వచ్చి ఉండొచ్చు. అందుకే కొంత సీరియస్గా తెలంగాణపై దృష్టి పెట్టినట్టుగా మనకు చర్చ జరుగుతుంది. సో ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల నుంచి కూడా అప్పటి నుంచి టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, తర్వాత విభిన్న వర్గాల ప్రజలు కావచ్చు కొంత ఆసక్తిగా ఉన్నారు. ఎందుకు బీజేపీ హైదరాబాద్లో పెట్టింది? గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, మిగతా 1.5 సంవత్సరంలో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇట్లాంటి సమయంలో హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు పెట్టింది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేటువంటి ఒక చర్చ అన్ని పార్టీల్లోనూ జరిగింది. సో దానికి కారణం నేతలు చెప్పేది ఏంటంటే, మేము ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం, అధికారము ఎందుకు రాదు, ప్రజలకు ఇక్కడ పరిపాలన సరిగా లేనప్పుడు మేము వెళ్ళి స్పేస్ ఉంటుంది వాళ్ళతోటి, ఖచ్చితంగా పబ్లిక్లోకి వెళితే ఆ సమస్యలను మనం తీర్చగలిగితే, ఖచ్చితంగా టీఆర్ఎస్ చేస్తున్నటువంటి పాలనను మనం ఎండగట్టగలిగితే, సో ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మనం పోరాడగలిగితే ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇస్తున్నాం, చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలవుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉన్నాయి. సో ఆత్మనిర్భర్ భారత్ కావచ్చు, లేదంటే జాతీయ రహదారులు కావచ్చు, తర్వాత మిగతా అన్ని కార్యక్రమాల్లో కూడా మన కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. 60%, 40% రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కానీ కొన్ని నిధులు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వెళ్తున్నాయి. కాబట్టి వాటన్నిటినీ మనం ఇస్తున్నప్పుడు ప్రజలకు ఈ విషయాలన్నీ చెప్పి, సో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ వివరాలన్నీ చెప్పి ప్రజల్లోకి వెళ్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్నటువంటి ధీమాతో అయితే ఉన్నారు. మొత్తానికి గత 2 రోజుల నుంచి జరిగినటువంటి కార్యవర్గ సమావేశాలు అయితే సక్సెస్ఫుల్గా జరిగాయి. సో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న వారంతా కూడా బయటకు వస్తున్నారు. సో మోడీ కూడా స్పీచ్ ఇచ్చినట్టుగా తెలిసింది. సో మొత్తానికి వాళ్ళకు ఎలాంటి దిశానిర్దేశం చేశారనేది మనకు ఒక సేపట్లో ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ నుంచి ఆయన హెలికాప్టర్లో బేగంపేటకు వెళ్తారు, బేగంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా పెరేడ్ గ్రౌండ్కి వెళ్తారు. పెరేడ్ గ్రౌండ్లో ఏం మాట్లాడబోతున్నారు మోడీ? 10 లక్షల మందిని తరలించామని చెప్పారు. మొత్తానికి అన్ని ఏర్పాట్లై పబ్లిక్ కూడా భారీగా తరలి వస్తున్నారు పెరేడ్ గ్రౌండ్కు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ అటెండ్ అయినటువంటి ప్రజలను, కార్యకర్తలను, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా ఉంది. అటు రాజకీయ పార్టీలు, తర్వాత పబ్లిక్, అన్ని వర్గాల ప్రజలు కూడా కొంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఏదో చెప్పబోతున్నారు, ఏదో చేయబోతున్నారు. బీజేపీ నిజంగానే తెలంగాణ ప్రజలకు ఏమైనా చేస్తుందా? ఒకవైపు టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది, కేంద్ర నిధులు కానీ, తర్వాత తెలంగాణ రాష్ట్రం మీద మాకు ఎలా అభివృద్ధికి సహకరించట్లేదు అనేటువంటి విమర్శలు చేస్తున్నటువంటి టైంలో మోడీ ఏం మాట్లాడతారు అనేది మాత్రం ఆసక్తితో ఉన్నారు. సో మొత్తానికి 2 రోజులు జరిగినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలు అయితే సక్సెస్ఫుల్గా జరిగాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఒక రాజకీయ తీర్మానం జరిగింది. ఇక నుంచి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పార్టీ పటిష్ట చేయడం, వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేదిక్కించుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పి బీజేపీ భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో. కాబట్టి సో సీరియస్గా బీజేపీ అయితే ఫోకస్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో చాలా, ఎందుకంటే అగ్రనాయకత్వం అంతా గత 2 రోజుల నుంచి ఇక్కడ మకాం వేసింది. అంతకు ముందే 119 మంది జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకున్నారు, అక్కడి నుంచి నియోజకవర్గాలకు వెళ్ళారు. సో మొత్తంగా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల మీద కూడా ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్ చూస్తే. ఇది ప్రస్తుతానికి జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. యోగిత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.